కానీ ఒక హాలీవుడ్ తరహాలో మన తెలుగు వాళ్ళు షేమ్ గ్రేట్ అంటున్నారు. గ్రేట్ లేదు, గాడి గుడ్లు అంత కలెక్ట్ చేసి కూడా చూసిన ఎవడ కూడా గుండెల మీద చేసి చాలా గొప్ప సినిమా అని అండవు. చిచి, వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్? ఏంటి సినిమా అర్థం సినిమా తీయడం రాదు అతనికి. అతను ఎటువంటి వడే సుబ్రహ్మణ్యం వచ్చిన సెంటిమెంట్, తర్వాత వచ్చి మహానటి ఇలాంటి హృదయాన్ని కదిలించే బయోగ్రఫీ తప్పితే వాళ్ళు ఎవరికీ రాదు. ఊరికనే జస్ట్ అలా కూర్చుని హైప్ చేశారు. ఇప్పుడు అంటున్నాను, మొన్న హైప్ చేశారు కదా, అది కరెక్ట్ అని చాలా ఓవర్ హైప్ చేస్తారని అడిగే బదులు అప్పటికి హైప్ చేయాలి. మరి బిజినెస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ హైప్ లో కనీసం 10% కూడా కరెక్ట్ లేదు. అతను ప్రెల్యూడ్ అనేది పెట్టాడు కదా, ప్రిఫేస్ అండ్ బిగినింగ్ గురించి. అతను చెప్పడమే, మనకేం లేదు అసలు. ఫస్ట్ హాఫ్ అసలు అది ఏం జరుగుతుందో, ప్రభాస్ ఒక్కడనే శాలబిలిటీ కోసం పెట్టుకుని మరి వాళ్ళ మీద రెస్పెక్ట్ గురించి అమితాబ్ బచ్చన్ పేరు ముందు, తర్వాత కమల్ హాసన్, తర్వాత పేరు వేశారు. ప్రభాస్ ఒక్కడే శాలబిలిటీ అందులో, మిగతా వాళ్ళు ఇద్దరు ముసలోళ్ళు దమ్ము లేదు, వాళ్ళకి ఊరికి వాళ్ళ పేర్లు అంతే. వాళ్ళ వల్ల ఒక్క రూపాయి ఇది లేదు. అమితాబ్ బచ్చన్ 90% డూపు. ఇంటర్నెట్ లో ఒక క్యారికేచర్ అంటారు అనమాట, ఒక గెటప్ వచ్చింది. ఇలా గోని సంచి అంటారు కదా, గోని సంచి తెలుసా? గనీ బ్యాగ్ ఈ కలర్ లో ఉంటది కదా, ఆ గనీ బ్యాగ్ మొత్తం చుట్టేసి 2 కళ్ళు నల్లగా తెల్లగా కనిపించే ఒక గెటప్ వస్తే మా ఫిల్మ్ స్కూల్ వాళ్ళ గురించి నేను స్టేటస్ లో పెడతా ఉంటాను. ఆ గెటప్ చాలా బాగుందని. అది ఇప్పుడు 4-5 years బ్యాక్ పెట్టాను, నా దగ్గర ఉంటుంది ఇంకాను. ఓకే, దాన్ని మణిరత్నం కాపీ కొట్టి తగ్గ లైఫ్ అని పెట్టాడు. అందరూ కాపీ కొట్టుకోవడమే, బికాజ్ క్యారెక్టర్స్ ఎలా దొరుకుతాయి, దొరకవు. ఒకప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వేసేవాడు, దుర్యోధనుడు ఎలాగుంటాడు, వాడు ఎలాగుంటాడు, వాడు ఎలాగుంటాడు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ లో ఒక డిఫరెంట్ బెటర్ అవ్వాలి, ఎక్కువ డుప్తో చేసుకోగలాలంటే మొహం కనిపించకూడదు. నీకు అర్థమైందా? అది మణిరత్నం తగ్గ లైఫ్ లో కొట్టాడు. దాన్ని మనోడు ఈలోగా కొట్టేసి అంతర్గత పెట్టేశాడు. అతను దుర్వాసుడు, అతనికి ఏదో శాపం ఏదో ఇచ్చారు అన్నాడు. ఎక్కడ అమితాబ్ బచ్చన్ అంటే దుర్వాసు వస్తున్నట్టు గారు ఎక్కడ చూపించడు. అతను ప్రెల్యూడ్ లో చెప్పడమే ప్లస్ ఏమో బిగినింగ్ చెప్పడమే ఈ శాపం ఇవ్వడు. దానికి జస్టిఫికేషన్ లేదు. తర్వాత డోంట్ టెల్ దిస్ ఇస్ ఫ్రమ్ మహాభారత అంటారు. ఆ శోభనా క్యారెక్టర్ ఇరిటేషన్ వచ్చేసింది నాకు. ఇరిటేషన్ మా యాక్టర్స్ తను కానీ అది ఏదో తన క్యారెక్టర్. అందరూ కొంచెం ఇంగ్లీష్ మాడుతూ ఉంటారు, కొంతసేపు ఏమో ఇది మాడుతూ ఉంటారు. ఫ్యూచర్ కదా సార్, ఫ్యూచరా బొంగ. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్? ఫ్యూచర్ అయినా కూడా లేకపోతే పడిపోద్ది మళ్ళీ ఒక చోట. తర్వాత దీపికా పడుకొని నేను ఎవరో నాకు తెలియదు అంటది, నాకేం పేరో నాకు తెలియదు అంటది. మళ్ళీ 5 నెలలు కడుపు అంటది. ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ ఫెలో ద డైరెక్టర్. ప్లస్ ఏమో వీళ్ళ నలుగురు కలిసి, 2 కూతుర్లు, అతను అసలు కల్పించుకున్నాడు. అతనికి అసలు ఇతని ముఖ్యం తెలియదు కాబట్టి అదేదో డబ్బులు జనరేషన్ చేసి అప్పుడు ఒక 5-6 కోట్లు వాళ్ళకి ఇవ్వటం తప్పితే, ఫైనాన్స్ని బట్టి, దీనికి వచ్చిన హైప్ని బట్టి తప్పితే, వీళ్ళ ముగ్గురు కూర్చొని ఈ సినిమాని ఎలాగ పెద్ద హైప్ పట్టుకొచ్చి పెద్ద బిజినెస్ చేయాలి ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేదే ఆలోచించే 2-3 సంవత్సరాలు. ఆ 2-3 సంవత్సరాలు కూడా ఈ రేటు పెరగడం గురించే చేశారు. అతను అంటాడు దాంట్లో, ఐ వాజ్ ఇంజనీరింగ్ కాల్ 2 పైకి పెట్టి కూర్చొని రిలాక్స్డ్ గాను. అదే సార్ ఇరిటేషన్గా ఉంది నాకు. ఐ వాజ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ హౌ టు మేక్ దిస్ ఫిల్మ్ with all this IIT guys and all this stuff and all. What is there to do IIT people here? It was the most substandard stuff. 35-40 సంవత్సరాల క్రితం వచ్చిన, నేను సంకీర్తన చేస్తున్నప్పుడు వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఉన్నదో అలా ఉన్నది దర్శకను. ఓకే, బ్యాడ్ మ్యాక్స్ ఎప్పుడు వచ్చింది, నా డైరెక్ట్ రౌండ్ కింద వచ్చింది, మెల్ గిబ్సన్ది. ఓకే, పెద్ద పెద్ద లారీస్, ఒక డిఫరెంట్ దానికి KGF కార్డు కొట్టాడు. ఓకే, పర్వాలేదు, కాపీ కొట్టడం, ఇన్స్పైర్ అవ్వడము, ఎక్కడో ఒకటి చూడకపోతే మన వాళ్ళు చేయలేరు, అలా నాకు చూపిస్తేనే చేయగలరు. సరే అలా చేశాడు. ఇతనికి అది తెలీదు. దీనికి హైప్ బట్టి భారతదేశంలో ఏదో కల్కి అండ్ యాక్చువల్లీ ఈ సినిమా తీసేటప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ముందు ఒక 2 పేజీలు కథ రాసుకుని దాన్ని నువ్వు ఏ విధంగా తీయాలనేది చేస్తే ఒక తలాతోకలే సినిమాకి. ఒక ఎడిటింగ్ బాగోలేదు, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ ఎండింగ్. ఫర్గెట్ అబౌట్ మీ, ఐఎమ్ టెలింగ్ ఆల్ ద గర్ల్స్, ఆల్ ద బాయ్స్, ఒక్క చలమా లేదు, ఎక్కడా లేదు. యాక్చువల్ చెప్పాలంటే నాకు నచ్చలేదు, కానీ ఆ రాజమౌళిని రామ్ గోపాల్ వర్మని చూపించేది ఒక షాట్ లో. ఆ రామ్ గోపాల్ వర్మ వచ్చేప్పుడు కొంచెం అలా వచ్చింది, కొంచెం అతను కొంత ఈ ఉంది కదా నెగిటివ్ ఇమేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ నవ్వేరు కొంచెం, అది కూడా చాలా పలచపలచగా. ఎక్కడ
ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ ఏంటో తెలీదు, ఆ బుజ్జి ఏంటో తెలీదు, ఆ గజ్జి ఏంటో తెలీదు. ఇట్ వాజ్ అ వెరీ సబ్స్టాండర్డ్ ఫిల్మ్. నేను ఇంతలాగే నేను రివ్యూ చెప్పను, ఈ మధ్యన రివ్యూలు చెప్పట్లేదు, ఇది రివ్యూ కాదు, ఫిల్మ్ మేకర్ చెప్తున్నారు డు నాట్ మేక్ సబ్స్టాండర్డ్ ఫిల్మ్స్ అని. ఏంటిది, ఆ ఫ్యూ యానిమేటెడ్ క్యారెక్టర్ చేశారు. నేను యాక్చువల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏగా అనే సినిమా వచ్చినప్పుడు అతను టెక్నికల్గా పెద్ద హీరోలు లేకుండా సినిమా తీద్దాం, నా సభలో కూడా చెప్పాడు ఒకసారి, నాకు కోకిల అంటే ఎందుకు ఇష్టం అని చెప్పినప్పుడు ఏగా అనేది ఎందుకు తీసాడని నాకు అర్థమైంది. హీరోలు ఉన్నా లేకపోయినా టెక్నికల్గా కూడా తీయచ్చు, అటువంటి డైరెక్టర్ నేనే ప్రూవ్ చేసుకోవడానికి. అతను చిన్న సినిమా అనుకున్నది ఇంకొక ఇద్దరు ముగ్గురిని సురేష్ బాబులు అందరూ కలుపుకుని ఒక పెద్ద సినిమాకి తీశారు. నాని సమంత్ అని పెట్టి మామూలుగా శ్రావ్యంగా ఒక మంచి సినిమా తీస్తూ అందులోనే ఏగని డిజైన్ చేసి ఇక్కడ చూస్తేనే నవ్వుకున్నాను, ఏది రంగురంగులుగా ఉందని చెప్పేసి. ఆ టైంలో హాలీవుడ్లో అప్పటికే 5-6 సంవత్సరాల క్రితం తీసిన ద ఫ్లై అని రిలీజ్ చేయబోతుంటే మన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సురేష్ కాబట్టి అతను ఆపినట్టున్నాడు ఆ సినిమాని. దీనికి కాంపిటీషన్ కాకపోయింది, ఎందుకంటే ఇందులో మన ఆర్టిస్టులు, మన పాటలు, మన గొడవ ఉంటాయి కాబట్టి. అయినా కూడా అందులో ఒక ఏగ్ కాదు, కొన్ని 100 ఏగలు అయిపోతూ ఉంటాయి. ఎంత యానిమేట్ చేసి ఉంటారు వాళ్ళు కదా. ఇది రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేశారు దాన్ని, ఎవడు చూడలేదు దాన్ని, ఎవడు చూడలేదు. ఎవడో ఇంగ్లీష్ సినిమాలు చేసుకుని ఉంటారు అక్కడ తొట్టుగాళ్ళు, వాళ్ళు పట్టుకొచ్చారు దాన్ని, పట్టుకొచ్చి మన వాడికి తెలిసి థియేటర్లు అందరూ వీళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుని దాన్ని రిలీజ్ చేయకుండా చేశారు. ఓకే, ఇది ఏ కోవకు చెందుద్దో నాకే తెలియట్లేదు, ఎంత సబ్స్టాండర్డ్. పోనీ ఇఫ్ యు ఆర్ మేకింగ్ అండ్ కైండ్ ఆఫ్ అన్ ఎపిక్ ఏంటి అబౌట్ వాట్ ఎవర్ పురాణ, కల్కి పురాణమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ హ్యావ్ డిస్కస్డ్ విత్ సంబడి ఎల్స్. లాస్ట్లో కొన్ని వేల పేర్లు వేసేయడం, రోలింగ్ టైటిల్స్, అలా ఎందుకు, వాట్ ఇట్ దే డూ, ఇట్స్ ఓన్లీ గ్రాఫిక్స్, యూ డన్ ఇట్. ఒక డెజర్ట్కి వెళ్ళి దాన్ని గ్రీన్ మ్యాట్లో షార్ట్స్ 300 చూడండి తెలుస్తుంది. క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్, ఈటీ చూడండి, హృదయానికి తనకు సబ్జెక్ట్ ఉంటుంది. రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక గొడవ ఉంటుంది. ఇది ఏమీ లేదు, ఏం చేస్తాడు, మీనింగ్లెస్ ఎడిటింగ్. ఆ అమ్మాయిని ఎంత మీనింగ్లెస్గా చూపించారంటే, నేను అన్నాను కాదు, ఇలా అంటే వల్ల నాకేం ఉపయోగం రాదు. యూ మస్ట్ లెర్న్ ఫిల్మ్ మేకర్, దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ మూవీ, దిస్ ఈస్ ఎ బారోడ్ టెక్నిక్ ఫ్రమ్ వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ ఉంటాయి కదా, ఇంతకంటే బాగుంటాయి. ఆ వీడియో గేమ్స్ లాంటి కార్స్, ఓకే, ఈ ఆటోమొబైల్స్ అన్ని వీడియో గేమ్స్ లాగా, దానికి అక్కడక్కడ అమితాబ్ బచ్చన్ ఫేస్, అది కూడా ఫ్యూ ప్లేసెస్ వాళ్ళని పెట్టుకుని మొత్తం అంతా బొచ్చే ముఖం అంతా, దానికి మళ్ళా గొడ్డ. అతను వస్తే దురాస్త్రం వస్తుందని చెప్పాడు శాపంలో, ఎక్కడా ఎఫెక్ట్ ఇవ్వలేదు. అతనికే తెలుసు తెలీదు, ఈ బయట చెప్పడమే, శాపంలో తప్పితే ఎక్కడా కనపడలేదు. కమలాసన్ పెట్టారు, అది ఏంటో తెలీదు, ఆ గెటప్ ఏంటో తెలీదు, ఎంత చెత్తగా ఉన్నాడంటే. ఇప్పుడు ఇండియన్ వస్తుంది దట్ ఫిల్మ్, దట్ ఈస్ గోయింగ్ టు బి బెటర్ మూవీ. దానికి ఒక పద్ధతి అతనే చెప్తున్నాడు, ఇది 4 సినిమాలు కలిసి తీసానని. ఇండియన్ ఫస్ట్, భారతీయుడు ఫస్ట్, తర్వాత వచ్చి శివాజీ అనే మన ఎవరిదో రజనీకాంత్ సినిమా, ఇలా 2-3 సినిమాలు కలిసి ఎక్కడైతే అన్యాయం జరిగింది. ఇవన్నీ కూడా బ్యాట్ మ్యాన్ కాన్సెప్ట్, అర్థమైందా. ఇది అతను మొదలుపెట్టాడు మొట్టమొదట, క్రిస్టోఫర్ నోలన్ అని. ఎక్కడో అన్యాయం జరుగుతుంటే ఒకటి అలాగ వచ్చేస్తాడనమాట. తర్వాత స్పైడర్ మ్యాన్, ఓకే, పోనీ ఆ విధంగానే లేదు సినిమా ఇది. అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు, బేవర్స్ గడ్లా మాడుతూ ఉంటాడు ఎవడో ప్రభాస్. ఆ ప్రభాస్ వల్ల సాలబిలిటీ అతను ఇప్పటికీ నేను ఎప్పుడు లైక్ చేస్తాను, బికాస్ ఈస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ ఫిజిక్. ఇచ్చింగ్ చేశాడు, మాట్లాడితే ముసలోడా మాట్లాడుతూ ఉంటాడు. అది బ్రహ్మానంద క్యారెక్టర్ ఏంటో తెలీదు, అది జరుగుతూ ఉంటాడు ఎప్పుడో. తర్వాత కావాల్సినప్పుడు అతను మైర్లు మంత్రాలు వచ్చినట్టు ఏదో వేస్తూ ఉంటాడు, ఉత్తప్పుడు పడిపోతూ ఉంటాడు. అమితాబ్ బచ్చన్ కాబట్టి అక్కడ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇలా కొడితే అలా వెళ్ళిపోతున్నట్టు పెడతా ఉంటాడు. అవసరం వస్తే అతను మళ్ళీ ఏదో తీస్తూ ఉంటాడు. ఏంటిది నాన్ సెన్స్, ఇది ఒక కాన్సెప్ట్ లేదు, ఒక దృక్పథం లేదు. నేను ఎందుకంటానంటే పీపుల్ షుడ్ నో, ప్రతి యూట్యూబర్డు అంత కలెక్ట్ చేస్తే నిజమైన కలెక్షన్ కాదు అది. వాడు ఎవడో యూఎస్లో ఒకటి చెప్తాడు, వాడు ఎవరు తిట్టారట ఇలా చెప్పినందుకు. ఇంతలా చెప్పలేదు, ఇంతలా టెక్నిక్ తెలిసిన ఫిల్మ్ మేకర్ ఏం కాదాడు. ఆడు ఆ సినిమా ఆడు కలిగిన అభిప్రాయం నెగిటివ్గా చెప్పాడు. దాంట్లో మళ్ళీ ఎవడో అలా కాదు, ఆయన వేరే ఉద్దేశం తీసి, ఏ ఉద్దేశం అది, సినిమాలో నువ్వు ఏం చూపిస్తే అది నేను గమనిస్తాను తప్పితే నువ్వు మనసులో ఏదో ఉద్దేశం ఉందని యూట్యూబ్లో చెప్పడం కాదు, సినిమాలో చెప్పాలి. సినిమా అనేది నాకు ఆ రోజున ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదంటే బాగా డైరెక్ట్ చేయలేదు, ఊరుకుంటారా, కొత్తర పట్టుకున్నాయి. సినిమాలో నువ్వు ఏం చూపిస్తేనే దాని గురించే మాట్లాడుతున్నాను నేను. ట్రాష్ అది, దట్స్ నథింగ్ బట్ ఎ ట్రాష్. తర్వాత కల్కి అనే పేరు వాడేటప్పుడు దే షుడ్ హావ్ అబ్జెక్టెడ్.
ఇప్పుడు జై శ్రీరామ్ మూవ్మెంట్ జరుగుతుంది. జై శ్రీరామ్ తీసుకొచ్చి ఇటువంటి సినిమాది శ్రీరాముడు కృష్ణుడు ఒకటే. మళ్ళా జై శ్రీరాము మోడీ చేతి పట్టుకుని చిన్న పిల్లవాడిని నడిపించిన దాన్నే పోసేస్తున్నారు. ఇది అసలు సీరియస్ గా తీసుకుంటే ఇది పురాణం కాదు, మహాభారతం ఏది కాదు. అసలు విజయ్ దేవరకొండ అన్నవాడు ఉన్నాడని కూడా చెప్పలేదు. అతను బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు కాబట్టి అది బయట మార్కెట్లో చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. నాకు సినిమా అంతటికి నచ్చిందల్లా ఒక విజయ్ దేవరకొండ షార్ట్సే. అతనే బాగున్నాడు అందంగా. డెఫినెట్ గా అందరికంటే యంగ్ ఒకటి ఎన్ని పెట్టితే చాలా అందంగా ఉన్నాడు అతను. ఆ ఒక్క షాట్ గుర్రాల మీద వెళ్తున్న ఆ రథం మీద వెళ్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు నడుపుతున్నప్పుడు, అది ఒక్కటే బాగుంది. కృష్ణుడిని ఎక్కడ చూపించలేదు. కృష్ణుడి పోటీ పెట్టడానికి నీకు ఆర్టిస్ట్ దొరకపోవచ్చు, అయినా కూడా అంత అందమైన ముక్కున్న వాళ్ళు ఉంటారు. ఒక్క చోట రెండు చోట్ల కృష్ణుడు ఉన్నా కూడా ఒక చోట సిలోటిగా చూపించాడు. కృష్ణుడు మాట్లాడే మాట బ్యాక్గ్రౌండ్ లో వచ్చినట్టు చూపించాడు, వాయిస్ ఓవర్ అంటారు దాన్ని. ఓకే, అతను కానీ అక్కడక్కడ చూపిస్తూ ఉంటే సినిమా బాగా ఉండేది. ఇప్పుడు ఎంత కలెక్ట్ చేయదు, ఎంత కలెక్ట్ చేయదు. అది చేసే బుల్షిట్ అది.